అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ క్రియేటివిటీ ఇన్ లైఫ్. ఈరోజు మనం కొన్ని బ్లాక్ బ్లౌజెస్ డిజైన్స్ అనేది ఒకసారి డిస్కస్ చేసుకుందాం అండి. ఎలా డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది, ఎలా వేర్ చేస్తే బాగుంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది మనం మగ్గం వర్క్లో ఉంటుంది, ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్లో కూడా ఉంటుందండి. ఎందులో చేయించుకున్నా ఇది యూనిక్ డిజైన్, చాలా బాగుంటుంది. మనం దీన్ని ఈ బ్లౌజ్ని మల్టీపర్పస్లో కూడా యూస్ చేసుకోవచ్చు. కంప్లీట్గాన మనకి కావాల్సిన కలర్స్ అనేది పెట్టుకొని ఇది ఫుల్గా గోల్డ్లో వేసుకున్నా బాగానే ఉంటుందండి. అన్ని సారీస్ మీదకి వేర్ చేసుకోవచ్చు. స్పెషల్గా ఏంటంటే ప్లెయిన్ సారీస్కి ఈ బ్లౌజ్ అనేది చూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం చిన్న చిన్న బర్త్డే పార్టీస్, గెట్ టుగెదర్స్ ఉంటాయి కదండి, అలా ప్లెయిన్ సారీ చూస్ చేసుకున్నప్పుడు ఇలాంటి బ్లౌజెస్ అనేది వేర్ చేసుకొని వెళ్తే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి పెయింటింగ్ మోడల్స్ అనమాట. ఇప్పుడు పెయింటింగ్ వేసి దాని మీద మగ్గం వర్క్ చేయిస్తున్నాం కదా, సో దీంట్లో తంజావూరు పెయింటింగ్ ఇలా చాలానే ఉంటాయి. మనకి పెయింటింగ్ వేసి హ్యాండ్ పెయింటింగ్ వేసి అండ్ దాని మీద మగ్గం వర్క్ చేస్తామన్నమాట. ఈ బ్లౌజెస్ అనేవి చాలా చాలా యూనిక్గా ఉండే బ్లౌజెస్ అండి. మనం వేసుకున్న చాలా యూనిక్గా కనిపిస్తాము. ఈ ప్యాటర్న్ అనేది చాలా యూనిక్గా ఉంటుంది. ఓకే, స్పెషల్గా పట్టు సారీస్ మీదకి మనం ఏదైనా గ్రాండ్గా కూడా మనం రెడీ అవ్వచ్చు. మనకి మొత్తం నెక్ పార్ట్ అంతా పెయింటింగ్ విత్ మగ్గం వర్క్ చేయించుకోవచ్చు. అండ్ సింపుల్ వర్క్ డిజైన్స్లో కూడా ఉంటాయండి ఇవి. మనం స్పెషల్గా యూనిక్గా కనిపించాలి, గ్రాండ్గా కనిపించాలి అంటే ఇలాంటి డిజైన్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇలాంటి డిజైన్స్ అనేది డిజైన్ చేయించుకోండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ ఎంబ్రాయిడరీ చెప్తున్నానండి, మగ్గం వర్క్ కాదు, ఇది హ్యాండ్ ఎంబ్రాయిడరీ. చాలా బాగుంటుందండి. అంటే మనకి డిజైన్ అనేది చాలా ఎంబోజింగ్గా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది కానీ యూనిక్గా ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా అంటే ఆ ఫంక్షన్లో యూనిక్గా ఉండాలంటే ఇలాంటి డిజైన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సింపుల్, మనం ఎప్పుడు యూస్ చేసేదే కానీ ఇలా సింపుల్గా హ్యాండ్కి ఒక్కటి అండ్ నెక్ ప్యాటర్న్లో చిన్న డిజైన్ వేయించుకొని మనకి గ్రాండ్గా ఉండే సారీస్ ఉంటాయి కదా, బెనారస్ సారీస్, పట్టు సారీస్లో కొంచెం హెవీ వచ్చేవి, వాటికి ఇలా సింపుల్గా వేయించుకోండి, డిజైన్ చేయించుకొని ఆ శారీ అనేది మ్యాచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి కూడా ఇంతే అండి, సింపుల్గానే ఉంటుంది. నెక్ వరకు మనం డిజైన్ చేయించుకొని బోట్ నెక్ పెట్టుకొని ఇది కూడా పెయింటింగ్ వేయించుకొని దాని మీద హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేయించుకోవచ్చు. ఆర్ అదర్వైజ్ ఇది మనకి ఇలాంటివి డిజైన్స్ అనేవి మనకి బయట దొరికేస్తున్నాయి అనమాట. హ్యాండ్స్కి ఇచ్చే డిజైన్స్ క్లాత్ అనేది బయట దొరికేస్తుంది. దాన్ని మనం ఇలా యాడ్ చేయించుకొని కుట్టించుకున్న చాలా బాగుంటుంది. ఇలా బ్లాక్ బ్లౌజెస్ అనేవి 1-2 మన ఇంట్లో ఉంచుకుంటే చాలా సారీస్కి అనేది మనం వేర్ చేసుకోవచ్చు అండి, మ్యాచ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. మనం అది కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని సారీ కట్టుకోవటం అనేది రావాలి. ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్నది ఏంటంటే ఖాదీ కాటన్, ముల్మల్ కాటన్ ఇవన్నీ వస్తున్నాయి కదండి, అవి బాగా ట్రెండ్లో ఉన్నాయి. సో వాటికి ఇలాంటివి అండ్ కలంకారీ వర్క్ వచ్చేవి, దాని మీద కలంకారీ వర్క్లో కూడా మనం వర్క్ చేస్తున్నాము. సో అలాంటివి వేర్ చేసుకుంటే కొంచెం మనం ఏంటంటే స్పెషల్గా గ్రాండ్గా కనిపిస్తాము, ఎవరిలోకి వెళ్ళినా కొంచెం యూనిక్గా ఉంటాము. సో ఇలాంటి మోడల్ సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ప్రజెంట్ మనకి డ్రెస్సెస్ మీద కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ వేసుకోవటం, లేదంటే డ్రెస్సెస్ మీద పెయింటింగ్ వర్క్ వేసుకొని దాని మీద హ్యాండ్ ఎంబ్రాయిడరీ వేసుకోవటం, ఇవన్నీ చాలా ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి. ఎవరైనా ఇలాంటివి ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు, చాలా బాగుంటున్నాయి. స్పెషల్గా ఆఫీస్లో, కాలేజ్లో గెట్ టుగెదర్స్ అయ్యేటప్పుడు అలాంటప్పుడు ఇలాంటి డిజైన్స్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరు వేర్ చేసుకున్నారనుకో చాలా బాగుంటుందండి. ఓకే అండి, ఇంతే అండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ ఫాలో మై ఛానల్.